బాలకృష్ణది ఒక సినిమాలో ఏదో డైలాగ్ ఉంటుంది, నరికి నరికి నాకు అలుపొస్తుందే కానీ అన్నట్టుగా, తిట్టి తిట్టి మాకు అలుపొస్తుందే కానీ మీకు మాత్రం సిగ్గురాదు. ఎందుకంటే వరద బాధితులకి మీరు ఇచ్చే సాయాన్ని కూడా ఫేక్ అయితే నిజంగా మీ ఫేక్ బతుకులకు ఒక నమస్కారం. అసలు మీరు ఎలా బతుకుతారు? అసలు అంటే ఫేక్ లేని మీరు బతకలేరా? కనీసం వరద సాయంలో కూడా, వరద వచ్చి ప్రజలకు సహాయం చేయాల్సిన దాంట్లో కూడా పక్కోళ్ళు చేసిన దాన్ని మేము చేసామని చెప్పుకోవటం అంటే, మీరు రిటైనింగ్ వాళ్ళు చూడండి, రిటైనింగ్ వాళ్ళు చంద్రబాబు నాయుడు చేస్తే మేము చేసామని చెప్పుకున్నారు. చంద్రబాబు ఇంటిని కాపాడుకోవడానికి బుడమేరులోకి వెళ్ళిపోయాడన్నారు. ఇలాగే ఉంటాయి మీరు చేసేయండి. ఒక్కసారి మీదేంటి కూడా ప్రజలకి అర్థమయ్యేటట్టుగా చూపిస్తాను మీరు చేసిన దరిద్రం. ఇది కొంచెం చూడండి. ఇది పరిస్థితి. వరద సాయం ఒక్కసారి చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరద సాయం అందించడంలో కూడా పక్కనోళ్ళు ఎవరైతే అంటే నిజమైన వాళ్ళు సహాయం చేసి పెట్టిన పోస్టును కూడా మేము పెట్టామని చెప్పి తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అని చెప్పటం ఏదైతే ఉందో, నిజంగా మీ యొక్క దిగజారుడు తనానికి, మీ యొక్క బుద్ధి లేని తనానికి నిదర్శనం. నిజంగా మిమ్మల్ని అసలు ఏమిటి కొట్టాలో చెప్పు కాదు కదా, ఏమిటి కొట్టాలో అర్థం కాదు. ప్రజలు ఓటుతో కొడతారు ఈసారి. అలాగే ఇదిగో చూడండి, రియల్ ఏంటంటే మార్తా హోమోళ్ళు నిజంగా రేపటికి బియ్యం సరుకులు లేవు, అద్భుతంగా దేవుడు ఒక సహోదరుడు ద్వారా సాయం పంపాడు, వాటితో ఇప్పుడే ఇవి తెచ్చాము, శివ అనిల్ వర్మ గారు అని చెప్పి ఒకటి ఇక్కడ వేశారు చూడండి. సేమ్ ఏదైతే ఉన్నాయో ఈ ఫోటో, ఇది రియల్. దీనికి సంబంధించి దాన్ని మన ఫేక్ తెలుసు కదా, ఫేక్ జగన్ బ్యాచ్ ఏదైతే ఉందో సేమ్ ఏదైతే సరుకులు తెచ్చుకున్న దాన్ని ఇక్కడ పెట్టి దానికి ఒక పేరు కృష్ణారెడ్డి అనే ఒక అతను దీన్ని ట్వీట్ చేసినట్టు, వరద బాధితులకు సాయం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు. మిమ్మల్ని ఏమిటి కొట్టాలరా బాబు అసలు? ఎవరో సాయం చేసిందని మేము సాయం చేసుకో, ఎవడికో పుట్టిన బిడ్డని నేను తండ్రిని చెప్పుకునే ప్రయత్నం ఎవడని చేస్తాడా? జగన్మోహన్ రెడ్డి ఇదే చేస్తున్నాడు. ఫేక్, అన్ని ఫేక్లే. నీ పేపర్లో ఫేక్ న్యూస్, నీ సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్, నీ కార్యకర్తలు ఫేక్, అందరూ ఫేకే. లేకపోతే ఇలాంటి కనీసం ఉప్పు పప్పుల మీద కూడా మీరు పక్కనోడు ఇచ్చిందాన్ని మేము ఇచ్చామని ఎలా చెప్పుకుంటారు? నిజంగా దరిద్రం, జుగుత్సాకరం. ప్రతి ఒక్కరు కూడా అసహించుకునే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా నిజంగా మీలో నిజంగా చీము నెత్తురు ఉంటే ఇంకా విజయవాడకి సంబంధించి చాలా మంది ప్రజలు బాధపడుతున్న పరిస్థితి. ఇప్పుడు కూడా మీ కేటర్కి చెప్పండి, ప్రజలకు సహాయం చేయమని చెప్పండి. ఏదన్నా ఉంటే రాజకీయాలు చేయాల్సిన టైం కాదు, రాజకీయాలు చేసుకోవడానికి తీరిగ్గా చాలా టైం ఉంది. ఎవరు రాజకీయం చేస్తారు, ఎవరు మంచి ప్రజలకు చేస్తారు అనేది కూడా ప్రజలందరికీ తెలుసు. ఇది ఇప్పుడు కూడా మీరు మనుషులుగా మారిపోతే మాత్రం ప్రజల దృష్టిలో మీరు జీవితాంతం కూడా ఫేక్ బ్రతుకులుగానే మిగలాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. విజయవాడ నగరం ముంపు ప్రాంతంగా తయారైంది. అక్కడ ఏదైతే ప్రజలందరూ కూడా గత 2 రోజుల నుంచి ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాత్రనక పగలనక గంట కూడా నిద్రపోకుండా ఆయన అక్కడ అన్ని సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. గ్రౌండ్లోకి వెళ్ళి అక్కడ అన్ని కూడా చూసుకుంటున్న పరిస్థితి. కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు హుటాహుటిన పులివెందుల నుంచి వచ్చారు. అంటే పులివెందుల్లో 3 రోజులు అక్కడ ప్రజా దర్బార్ నిర్వహిస్తాం అని చెప్పారంట. అక్కడికి వెళ్తే ప్రజలు ఎవరూ లేరు. ప్రజా దర్బార్ అంటే ప్రజలకి సమస్యలు ఏదైతే ఉందో, సమస్యలు ఉంటే వస్తారు. దాంతో అందరిని మొత్తాన్ని తిట్టేసి మొత్తం ఇక్కడికి మార్చేశాడు సీన్ని. విజయవాడ వచ్చి ఏం చెప్తారు ఆయన? నిన్న మీడియాతో మాట్లాడుతూ ఆయన చెప్పిన కొన్ని మాటలు ఉన్నాయి. ఆ మాటలు అంటే అబద్ధాలు వర్సెస్ నిజాలు. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం అబద్ధాలు చెప్పింది, అసలు నిజమేంటి అనేది నేను చెప్పడానికి వచ్చాను. మీరు కూడా ఎవరైతే చూస్తున్నారో ఒక్కసారి మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే ఆయన నిన్న చెప్పిన పచ్చి అబద్ధం ఏంటంటే మ్యాన్ మేడ్ ఫ్లడ్స్. ఆయన చెప్పిన మాట 4-5 సార్లు ప్రెస్ మీట్లో మ్యాన్ మేడ్ ఫ్లడ్స్. మొత్తం 12 రాష్ట్రాల్లో, ఇండియాలో 12 రాష్ట్రాల్లో వరదలు వచ్చాయి. ఏదైతే కేంద్రం కూడా అన్ని చోట్ల కూడా సాయం చేయడానికి సిబ్బందిని కూడా పంపించిన పరిస్థితి. అందరూ కూడా దళాలు వచ్చి అక్కడ ఏదైతే ఉన్నాయో అందరూ కూడా పనిచేస్తున్న పరిస్థితి. కానీ పెద్ద గొప్ప చదువులు చదువుకున్నానని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అంటున్నాడు. దానికి సంబంధించి చాలా కూడా చెప్పాడు. బుడమేరుని అంట ఏదైతే చంద్రబాబు నాయుడు ఇంటిని
ఏదైతే ముంపు రాకుండా వాటర్ రాకుండా ఉండటానికి వాటర్ని బుడమేరుకి పంపించి అక్కడి నుంచి మొత్తం విజయవాడ మునిగిపెట్టేట్ చేశాడంట చంద్రబాబు నాయుడు. చెప్పటానికి సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి నీకు. ఎందుకంటే కనీసం ఇంగిత జ్ఞానం అన్న ఉండాలి, లేకపోతే కనీసం ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన నువ్వు ఏం జరుగుతుంది గ్రౌండ్లో ఏంటి అని కూడా తెలుసుకునే అవకాశం నీకు ఉంటుంది. కానీ నువ్వు నీ పక్కన వెల్లంపల్లి శ్రీనివాసు ఇలాంటి కొబ్బరి చిప్పల బ్యాచ్ని పెట్టుకుంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ నీకు ఇస్తారు. నువ్వు చెప్పిన అబద్ధం ఏంటి, నువ్వు నిజమేంటి అని కూడా ప్రజలకి ప్రేక్షకులకి తెలియజేసే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇక్కడ సాక్షి పేపర్, ఇది ఈరోజు సాక్షి పేపర్ ఒక్కసారి చూపిస్తాను నీకు. ఇదిగోండి సాక్షి పేపర్ మంగళవారం 3/9/2024. కన్నీటి వరద, బెజవాడని ముంచేసిన బుడమేరు, బాబు అలసత్వం. ప్రతి చోట కూడా ఇలాగే జనాలకి అబద్ధపు సొల్లు మాటలు చెప్పి బతికేయటం జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు అయిపోయింది. ఇక్కడ ఒకసారి చూడండి, దీన్ని నేను చూపిస్తున్నాను. ముమ్మాటికి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫోటో ఉంటుంది, దాంతోపాటు ముమ్మాటికి మానవ తప్పిదమే, చంద్రబాబు తన ఇంటిని కాపాడుకోవటానికే విజయవాడని ముంచేశారు. అదే కదా ఫస్ట్. ఓకే, నువ్వు చెప్పిన దానికే నీ సాక్షి పేపర్లో వేసిన ఫస్ట్ మొట్టమొదటి పేజీలో ఉన్నటువంటి ఆ వార్తనే నిజం అనుకుందాం. ఏం చెప్పావు నువ్వు? ముమ్మాటికి మానవ తప్పిదమే, చంద్రబాబు తన ఇంటిని కాపాడుకోవటానికి విజయవాడని ముంచేశారు. ఇది నువ్వు చెప్పింది. ఓకే, నువ్వు చెప్పిన మాట నువ్వే దానికి చేయట్లేదు. ఎందుకంటే ఫస్ట్ పేజీలో ఏం చెప్పావు? చంద్రబాబు ఇంటిని కాపాడుకోవటానికి వాటర్ని తీసుకెళ్ళి మొత్తం విజయవాడని ముంచేసామని చెప్పావు. ఫస్ట్ పేజీలో ఏం చెప్పావో దానికి ఆపోజిట్గా 8వ పేజీలో చెప్పావు. ఒకసారి చూపిస్తా, అది కూడా ప్రేక్షకులందరూ చూడాలి. ఇదిగో మళ్ళీ 8వ పేజీలో అండి. అంటే అబద్ధం తీసుకెళ్లి మెయిన్ హెడ్డింగ్ సాక్షిలో అబద్ధాన్ని ఒక పెద్ద కలర్ ఇచ్చి అక్కడ వేసాడు. ఏంటంటే మానవ తప్పిదం, చంద్రబాబు నాయుడు ఇంటిని కాపాడుకోవటానికి తీసుకెళ్లి బుడమేరులో వాటర్ని కలిపారని చెప్పాడు. ఇక్కడ 8వ పేజీలో కానీ ఆయన ఒక చిన్న నిజం రాశాడు. బాబు ఇల్లు వరదపాలు, సీఎం చంద్రబాబు నివాసం 2వ అంతస్తులోకి చేరిన నీరు, సామాన్లు తెచ్చుకోలేకపోయిన దుస్థితి, బ్యారేజ్ నుంచి 11.43 లక్షల క్యూసెక్లు విడుదల అని చెప్పి ఇక్కడ చెప్పాడు. అసలు సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి? అంటే నువ్వు అబద్ధాన్ని తీసుకెళ్లి మెయిన్ పేజీలో పెద్ద హెడ్డింగ్ చంద్రబాబు నాయుడు ఇంటిని కాపాడుకోవటానికే బుడమేరులో నీళ్లు కలిపేసి విజయవాడని ముంచేసామని చెప్పిన నువ్వే 8వ పేజీలో చంద్రబాబు ఇల్లు వరదపాలు అని ఎలా చెప్తారు మీరు? చంద్రబాబు ఇల్లు వరదపాలు, సీఎం చంద్రబాబు నివాసం 2వ అంతస్తులోకి నీరు. అక్కడ నువ్వే ఏదైతే ఉందో నువ్వే చెప్తావు, ఇక్కడ సేమ్ పరిస్థితి. కనీసం అబద్ధం మీద నిజం మీద నిలబడటానికి కూడా నీకు ఏది కరెక్టో ఏంటో కూడా తెలియలేని పరిస్థితి. ఎందుకంటే ప్రజలకు అందరికి కూడా తెలుసు నువ్వు చెప్పేది అబద్ధాలు, నీ సాక్షి పేపర్ చెప్పేది కూడా పచ్చి అబద్ధాలు అని తెలుసు. అందుకే చంద్రబాబు అసలు బుడమేరుకి చంద్రబాబు ఇంటి వెళ్ళుతుందండి. బుడమేరు విజయవాడకి ఉత్తరాన ఉంది, చంద్రబాబు ఇల్లు దక్షిణాన ఉంది. అసలు దీనికి సంబంధం? కనీసం విజయవాడలో ఉన్న చిన్న పిల్లోడిని అడిగినా చెప్తారు. బుడమేరు వాటర్ వెళ్ళి ప్రకాశం బ్యారేజ్లోంచి కృష్ణానదిలో కలుస్తాయా? ఎవడు చెప్పాడు నీకు? ఏ ఇంజనీర్ చెప్పాడు? ఏం చదువుకుని ఇంజనీర్ చెప్పాడు నీకు? ఎదవ సొల్లు వాగుడు వాగితే పొరుగు పోవడం తప్ప ఏం లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రిటైనింగ్ వాల్ గురించి. ఎవరు కట్టారు రిటైనింగ్ వాల్? నేను నీ సోషల్ మీడియా కానీ ఎవరైతే నీ పేటిఎం బ్యాచ్ చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గారి కట్టిన రిటైనింగ్ వాల్ వల్లే కృష్ణలంకలోని ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారని ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్పారు? 2019 కన్నా ముందే రిటైనింగ్ వాల్ కట్టారు. 2019 కన్నా ముందే రిటైనింగ్ వాల్ కట్టారంటే 2019 కన్నా ముందే అధికారంలో ఉంది ఎవరు? తెలుగుదేశం పార్టీ కదా, నారా చంద్రబాబు నాయుడు కదా. రామ్మోహన్ గారి గద్దె రామ్మోహన్ గారి కృషితో, నారా చంద్రబాబు నాయుడు చొరవతో రిటైనింగ్ వాల్ కట్టారు. దానికి సంబంధించి కూడా మీరు అబద్ధాలు చెప్పారు. దానికి కూడా నేను చూపిస్తాను, ఒక్కసారి చూడండి. ఇది పరిస్థితి. ఈ వీడియో ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. చూద్దాం ఎప్పుడు ఏంటి అనేది కూడా చూపిస్తే. ఇదిగోండి ఒక వీడియోని ఈరోజు తెలుగుదేశం పార్టీ షేర్ చేసింది. దానికి సంబంధించి ఒక వీడియో ఉంది. ఇది 2019 మార్చికి ముందే రిటైనింగ్ వాల్ కంప్లీట్ అయింది అని చెప్పి వాళ్ళు అప్పుడు పెట్టిన వీడియో. అది ఒక్కసారి చూడండి. రిటైనింగ్ వాల్ కళ్ళప్పగిచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది ఏంటి అనేది కూడా.
ఏం చెప్పారు మీరు? మీ సోషల్ మీడియా ఏం చెప్తుంది? జగన్మోహన్ రెడ్డి 2019 తర్వాత మీరు వచ్చిన తర్వాతే రిటైనింగ్ వాల్ కట్టారు అని చెప్పి మీరు అబద్ధాలని ప్రచారం చేస్తున్నారు. ఒక్కసారి చూస్తే రిటైనింగ్ వాల్ ఎప్పుడు కట్టారు చూడండి. ఇదే రిటైనింగ్ వాల్. ఈ పోస్ట్ చూస్తే చూడండి, అమరావతి క్యాపిటల్స్ అప్డేటెడ్స్ అంటే 23 మార్చి 2019న 23 మార్చి 2019న ఈ పోస్ట్ అప్లోడ్ అయింది. ఈ పోస్ట్ వీడియో పెట్టారు. కానీ మీరేం చెప్తారు? 2019లో మార్చి 23న అయితే మీరు తర్వాత అధికారంలోకి వచ్చారు. అంటే అప్పటికి కంప్లీట్ అయిపోయింది. ఒక్కసారి వీడియో చూడండి మీరు. అది బాగా చూడండి. అంటే 2019 కన్నా ఏంటి, నువ్వు అధికారంలోకి రాకముందే రిటైనింగ్ వాల్ కంప్లీట్ అయింది. కానీ మీరు మాత్రం మేమే చేసాం అంటే ఫేక్. ప్రతి ఒక్కడు కూడా ఫేక్. నీ పేపర్ ఫేక్, నువ్వు ఫేక్, నీ పేటిఎం బ్యాచ్ ఫేక్. అందరు కూడా తీసుకెళ్ళి ఏంటి ఏదో మసిబూసి మారేడికాయ చేసి ప్రజలని మభ్యపెట్టాలి, ప్రజలకి అబద్ధాలు చెప్పాలి, ప్రజలను మోసం చెయ్యాలి అని చెప్పి మీరు అనుకుంటారు. కానీ ప్రజలు తెలివైన వాళ్ళు, టెక్నాలజీ కూడా, ఎందుకంటే మీరు చేసిన దరిద్రాలు ఇవన్నీ లేకపోయినాయి అనుకోండి. 23 మార్చి 2019 వీడియో అప్లోడ్ అయింది, ఇది లేకపోయింది అనుకుంటే లేదు అంటే మీరు చెప్పింది నిజం అనుకుంటారు కదా. కానీ టెక్నాలజీ తప్పు చెప్పదుగా, అంత కరెక్ట్గానే చెప్తుంది. అది నెక్స్ట్ ఇంకోటి కూడా చూపిస్తాను. ఇక్కడ ఒకసారి చూస్తే రిటైనింగ్ వాల్ ఆర్టిస్ట్ అంటూ మీరు మీ వైసీపీ పేటిఎం బ్యాచ్ ఒక పోస్ట్ పెట్టింది. ఒకసారి చూడండి. రిటైనింగ్ వాల్ ఆర్టిస్ట్ అంటూ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఓపెన్ చేసినట్టు ఒక పెద్దది ఏదో ఒకటి పెట్టారు. కానీ ఇక్కడ పక్కన ఒక ఫోటో ఉంది, చూపిస్తాను చూడండి. ఈ ఫోటో చూస్తే మీకు అంత అర్థమైపోద్ది. ఇది ఫోటో. ఒకసారి చూద్దాం. అంటే రిటైనింగ్ వాల్ పై నుండి వరద ప్రవాహం పరిస్థితిని సమీక్షిస్తున్న మంత్రులు కొడాలి నాని మరియు అనిల్ కుమార్. ఓకేనా? ఇక్కడ చూడండి. ఇక్కడ కొడాలి నాని బూతుల మంత్రి ఉంటాడు, పక్కన మాజీ మంత్రి పక్కన అనిల్ కుమార్ యాదవ్. ఇది ఎప్పుడుదండి? ఫస్ట్ గుడివాడ కొడాలి నాని పెట్టింది 2019 ఆగస్టు 17న. అప్పుడు ఎవరున్నారు? 2019 ఆగస్టు 17ని పెట్టిన పోస్టు అది. అంటే 2019 ఆగస్టు 17కు ముందే రిటైనింగ్ వాల్ పూర్తయిపోయింది. అబద్ధాలు చెప్పడం అంటే మీకు ఏంటి, ఎందుకంటే టెక్నాలజీ పెరిగిపోయింది. మీరు అబద్ధం చెప్పినా కానీ నిజం దానికి ఏంటనేది ప్రజలకి తెలియజేసే ప్రయత్నం చేస్తుంది మీడియా. ఎందుకంటే మీ మీడియాలాగా లేకపోతే సాక్షి మీడియాలాగా యదవ సొల్లు ఏంటి అబద్ధాలు ఇలాంటి చెప్పే పరిస్థితి ఎవరికి ఉండదు. ఎందుకంటే నిజం చెప్తారు. నిజంగా మీరు ఇలాంటి టెక్నాలజీ లేకపోతే మీరు అన్ని అబద్ధాలు చెప్పే పరిస్థితి, ప్రజలను మోసం చేసే పరిస్థితి ఒకటి. ఎందుకంటే మీరు అది చేయలేదు ఇది చేయలేదని చెప్తున్నారు. గత 48 గంటలుగా విజయవాడ ప్రజలు ముంపులో వాళ్ళు భయపడి ప్రాణాలతో భయంగా బతుకుతున్నారు. నీ కార్పొరేటర్ ఒక్కడైనా కనీసం ఒక మజ్జిగ ప్యాకెట్ ఇచ్చాడా, వాటర్ ఇచ్చారా, లేకపోతే ఒక ఫుడ్ ప్యాకెట్ ఇచ్చారా? ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్షంలో మీకు బాధ్యత లేదా? కనీసం మీ క్యాడర్కి పిలుపునిచ్చావా? అందరినీ ఆదుకోండి, ఏంటి మీరు ఎక్కడికక్కడిగా అందరం చేయండి అని చెప్పి ఎక్కడన్నావా? వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏంటి మ్యాన్ మేడ్ ఫ్లడ్ అని బురద తీసుకెళ్ళి ప్రభుత్వం మీద చెల్లే ప్రయత్నం చేశావు. కానీ చంద్రబాబు నాయుడు నిన్న 12 గంటలకు ప్రెస్ మీట్లో ఆయన నిజంగా ఇలాంటి రాజకీయాలు నేను మాట్లాడను అని చెప్పి మాట్లాడిన పరిస్థితి. కాబట్టి ఎందుకంటే జాగ్రత్తగా ప్రతిది కూడా మీరు చెప్పే ప్రతి అబద్ధానికి నిజం తీసుకొని రెడీగా ఉంటాం, మీకు నిజం తెలియజేసే ప్రయత్నం చేస్తాం. లేకపోతే ఇప్పుడు మీరు ఏదైతే ఉందో ప్రజల ప్రాణాలతోనో లేకపోతే ఫ్లడ్స్తోనో ఇక్కడ కూడా ముష్టి రాజకీయాలు చేయాలని చూస్తే మాత్రం 11తో మిమ్మల్ని 2019కి 2024లో 19 ఇచ్చారు, 11 ఇచ్చారు. ఈసారి 2029లో మీకు ఆ 11 కూడా ఉండదు, గుండు 0 ఉంటుంది. ఎందుకంటే
ఇప్పటికైనా జాగ్రత్తగా ప్రజలకి అండగా నిలవండి, ప్రజా సమస్యల కోసం పోరాడండి.